హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్. హరే కృష్ణ. ఎలా ఉన్నారండి మీరు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను హెడ్ బాత్ చేయడం అయ్యింది. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా పొగ వేసుకుంటూ ఉంటానండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తూ ఉంటానండి నేను. ఉన్నది కొద్దిగా హైర్ అయినా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుండండి. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి. మంత్‌లో ఒకసారి గాని, 2 టైమ్స్ కానీ ఒకసారి చూడండి, చాలా బావుంటుంది. స్మెల్ అయితే భలే బావుంటుందండి. సూపర్ ఉంటుంది. నా పిల్లలకి కూడా పడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. ఓకేనా. ఎవ్రీ టైమ్ హెడ్ బాత్ చేస్తానే ఇలా పొగ వేయాలంటే కుదరదు కదా! అర్లీ మార్నింగ్ వాళ్ళకి స్కూల్ ఉంటుంది. అండ్ మనకు మన పనులు ఉంటాయి. తొందరగా డ్రై అవ్వాలంటే కూడా యూజ్ అవుతుందండోయ్ ఇది. ట్రై చేయండి ఒకసారి, బావుంటుంది. ఈ దుబాయ్‌లో ఉన్న, కాళహస్త్రిలో ఉన్న, కడపలో ఉన్న మనవి కొన్ని అలవాట్లు ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాం వీలైనంత వరకు కదండీ! మీరు కూడా అంతేనా? చూసారా, ఎన్ని దేశాలు మారొచ్చినా మన సాంబ్రాణి పొగను మాత్రం మర్చిపోలేదు. మంత్‌లో 1 టైమ్ కానీ, 2 టైమ్స్ కానీ అలా యూజ్ చేసుకుంటూనే ఉంటాను. ఉన్నది 4 ఎంట్రుకలే అయినా సరే ఏవో చేస్తూ ఉంటాను నాకు తెలిసినటివి. జిఆర్ఏ వనభోజనాలకు వెళ్ళాం కదా! రెడ్డి ఫ్యామిలీది. అక్కడ మాకు గిఫ్ట్‌లు ఏమి ఇచ్చారో మీకు చూపియలేదు గదా నేను. నేను మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఓకే. మీకు నచ్చుతుందనుకుంటున్నాను మాక్సిమం. ఒకసారి చూపిస్తాను, సరేనా? చూసారా? కనిపిస్తుందా? ఇదొచ్చేసి మేము మా విలేజ్ నుంచి అక్కడ మన గల్ఫ్ వాళ్ళు, మన గల్ఫ్‌లో మన రెడ్డీస్ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఇంకా కొద్దిమంది మిస్ అయ్యారు. వాళ్ళలోంచి కొంతమంది ఈ జెంట్స్ ఇలా ఫోటో దిగారండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. మా ఫ్యామిలీ ఫోటో అండి. ఇలాగా వాళ్ళు ఇక్కడ లోగో చూసారు కదా! లోగో వేశారు. అండ్ ఇది జిఆర్ఏ సంబంధించింది. నేను సెల్ఫీగా వీడియో తీస్తున్నాను కదా! అందుకే మీకు రివర్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. బావుందా? ఇదండి. ఇంకా మా పిల్లలకి గిఫ్ట్స్ గూడా వచ్చాయి. అవొచ్చేసి టాయ్స్. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటితో. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. నేను భోజనాలు అవన్నీ ఎందుకు పెట్టలేదంటే, చాలామంది పర్సనల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు గదా! ఆ పర్సనల్‌వి అవి అంటే కొంతమందికి వీడియోస్‌లో కనిపించడం అలా ఇష్టం ఉండదు. అండ్ అది ఒక రీజన్ అవుతే, ఇంకొక రీజన్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు కూడా మన రెడ్డి వాళ్ళు ఒక 2024 అని చెప్పి జీఆర్ఏ గ్రూపు సంబంధించింది ఒక లైవ్ పెట్టేసారండి ఆల్రెడీ యూట్యూబ్‌లో. అండ్ లైవ్ రికార్డ్ చేసి పెట్టారు. అండ్ దాన్ని సేవ్ కూడా చేసి పెట్టారు. మీరు ఎప్పుడు కావాలన్నా చూడొచ్చన్నట్టు. అంటే మీకు టైం ఉన్నప్పుడు. అది 6 అవర్స్ అలా ఉంటుంది. చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారండి అక్కడికి. కాకపోతే నాకు వాళ్ళందరూ పరిచయం లేదు. ప్లస్ నేను వాళ్ళకి సబ్‌స్క్రైబర్స్‌ని కూడా కాదు. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేశామని చెప్పి వాళ్ళకి సబ్‌స్క్రైబర్‌ని అని అట్లా అబద్ధాలు చెప్పడము అట్లా నాకు ఇష్టం లేదు. సో, అందుకే నేను వాళ్ళను మెన్షన్ చేయలేదు. అండ్ నేను అదే చెప్పాను గదా! మన యూట్యూబర్స్ వచ్చారు అని జెప్పాను. యూట్యూబర్స్ వచ్చారు అని జెప్పాను గానీ, వాళ్ళ పేర్లు అవంతా నాకు తర్వాత అక్కడికెళ్ళాక తెలిసాయి. మాట్లాడుకుంటూ ఉంటాం కదండీ! అట్లా తెలిసాయి. కానీ నేను వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఛానల్ నేమ్స్ కానీ రివీల్ జేసి నేను నాకు సబ్‌స్క్రైబర్స్ వచ్చేలాగా చేసుకోవడం అట్లా నాకిష్టం లేదు. సో, అందుకని నేను అలా చెయ్యకోకుండా జస్ట్ యూట్యూబర్స్ అని బెట్టాను. వనభోజనాలని కూడా నేను థంబ్‌నెయిల్‌లో కూడా మెన్షన్ చేయలేదు. దానికొక రీజన్ ఏంటంటే తెలుసు కదండీ! ఆల్రెడీ అక్కడ లైవ్ పెడుతున్నారు. మళ్ళీ మనము పెట్టడం బాగుండదు అనేసి. అండ్ చాలా మందికి వాళ్ళ పర్సనల్‌గా అంటే మనం పర్సనల్‌గా మన ఛానెల్‌లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అది గ్రూప్ ద్వారా అయితే పెట్టిన వాళ్ళకి ఏమీ అబ్జెక్షన్ ఉండదు.
సో, మన పర్సనల్ ఛానల్‌లో వాళ్ళందరూ ఉండడం వాళ్ళకిష్టం ఉండకపోవచ్చు. సో, వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కదండీ! సో, కొంతమంది ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టం లేదు అని అడిగి, అడిగి మనం చేయలేం కదా! సో, మనము అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత అడగాల్సిన అవసరం లేదనిపిచ్చింది. సో, నేను ఇంకా పిల్లలు, నేను, నా హస్బెండ్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ కొంచెం కొంచెమే బెట్టాను. అంతే తప్ప అంత పెట్టాలనుకోవట్లేదు. అందుకే అలా So guys, I want to show you my classroom. I'm telling my mother to come, but I'm gonna come back for a doubt. Okay, then I came back. I asked my mother, "Can you come to the class and pick me up?" She said yes. She said she's gonna come after me. So I wanted to go. I did a handshake with my friend. As you saw, he's in the Mars group. He won second place. Okay, guys, this is how our classroom looks. But this is not my classroom. This is a grade 2 class. My class is grade 3 BB, first floor. And if we want to go to the playing section, it's on the. Hello, guys, I got the certificate of achievement. I was playing a game called Bat and Relay. I won first place on the Bat and Relay for third place. You can check out my other video. And I'm gonna read it all. You can read this in your own time. And I'm gonna read it for you too. Awarded to Jitesh Krishna Reddy of Grade 3 Section B for securing the third place in Battle Relay Primary Sports Day, the academic year 2024-2025, 6/11/2024. Principal and CEO signing. For watching the video.